ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. పొగ తాగాకండ్రే, చచ్చిపోతారు. జీవితంలో ప్రతి పనిలో మనకు ఎదురయ్యే ఒకే ఒక్క ప్రశ్న గెలుపు. ఈ గెలుపు చుట్టే జీవితం మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ప్రయత్నంతో గెలుపు రాదు, పోరాడితేనే గెలుపు సాధ్యం. అలాంటి పోరాటంతోనే మొదలైంది మా ఈ గెలుపు. ప్రేమతో మీ జలంధర్ రెడ్డి. ఎవర్రా మీరు? ఆ అమ్మాయిని ఎందుకు ఎత్తుకొచ్చారు? చెప్పండ్రా, లేకపోతే ఒక్కొక్కరిని బర్రెని కొట్టినాడు కొడతాను. రేయ్, చెప్పమంటే చెప్పరేంద్రా? ఏమ్రా చెప్పమంటే చెప్పరేంట్రా? మాటలు వస్తలేరా? నోట్లకెళ్ళి మాటలు రాట్లే? చెప్పరా? మనిషి కొట్టుకుంటున్నారా? చెప్పమంటే చెప్పరు. చెప్పు. ఆధారాలు ఎక్కడున్నాయి చెప్పవే. ఆధారాలేంటి? నా దగ్గర ఏం లేవు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్. ఏమీ తెలియని టరికథలు చెప్పమాకే. నీ దగ్గర ఆధారం లేని పక్క ఇన్ఫర్మేషన్ ఉందే, చెప్పవే. అసలు మీకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎవరు? శివారెడ్డి నా కళ్ళ ముందే ఇన్ని మర్డర్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు సార్. నిజంగానే కొంపలు మునిగిపోయే న్యూస్ ఇది. ఇది నిరూపించాలంటే ప్రూఫ్స్ ఉండాలిగా. చాలా ప్రదర్శనలు వస్తాయి, వాటిని తట్టుకొని ధైర్యంగా చివరి వరకు నిలబడాలి. ముఖ్యంగా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇదే న్యూస్ బాయ్కి ఇస్తే కావాల్సినంత డబ్బు వస్తుంది. నీకు వేరే మార్గం లేదు. ఆధారాలు ఎక్కడున్నాయో చెప్పు సాత్విక. యదవా, నువ్వు ఎంత అడిగినా నేను చెప్పను. అరే వరుణ్, సాత్విక్ అని కొందరు రామ్నగర్ బంధం రైస్ మిల్ దగ్గర తీసుకొచ్చారా? తొందరగా రారా. చస్తే ఆధారాల జాడెక్కడుందో కూడా మీకు తెలీదు. సో
మీరు నన్ను చంపలేరు. రే, చంపాలనుకుంటే చంపేయండి. నేను మాత్రం చెప్పను చెప్పను చెప్పను. చంపాల్సిన అవసరం లేదు డార్లింగ్. బద్మాష్ నా కొడుకులు లెక్కున్నారంట్రా. ఇట్లనే నా కొట్టేది. లేడీస్ ని డీల్ చేసే పద్ధతే వేరు. జరగండి రా. నా ఆస్తి మొత్తం సర్వం నాకేశారు. ఇంత పని జరిగిందారా మీ వల్ల? ఏం లాభం? చెప్పలేదనుకో, చూసావు కదా ఎంతమంది ఉన్నారు. ఒక్కొక్కడు లైన్ కడతాడు. రేయ్! మర్యాదగా చెప్తావా లేదా? చూసావుగా మా వాళ్ళ క్యూ. వెళ్ళండ్రా. నీ చావే నా గెలుపుకి తొలిమెట్టు. సాత్విక, లే సాత్విక, సాత్విక, ఏమైంది నీకు? సాత్విక, సాత్విక, ఏమైంది సాత్విక? నువ్వేంటి ఇక్కడ? నన్ను ఎలా కొట్టారో చూడు. ఇక్కడ ఇక్కడ కూడా కొట్టారు. బాగా నొప్పిగా ఉంది వరుణ్. సాత్విక, నేలను తాకిన నీ ఒక్కొక్క రక్తపు చుక్కకి ఒక్కొక్కని బద్దలు పాసింగాలే. రే రండ్రా కూడా కల్లారా. దొరికావరా? పరిగెత్తండి.
గుమ్మంలో అడుగు పెట్టారా? రండి రండి, కూర్చోండి. మ్మ్. నీతో బాగోగులు ముచ్చటే నీకు రాలే. కపోరగాళ్ళు నా మనుషులే, విడిసిపెట్టు. పత్రాలు చేతికొచ్చినాక విడిచిపెట్టనా? అయినా ఒక్క ఫోన్ చేస్తే సరిపోయేదిగా, ఇందాక రావాలా? ఆ? తమ్మి, ఏదైనా పని చేసే ముందు వెనక ముందు ఆలోచించుకొని చేయాలి. గోసిలో పురుగు దూరితే పురుగుకు భయపడి గోసిప్పుకొని తిరగం. ఆ పురుగును చంపి గోసి కట్టుకొని తిరుగుతాం. అర్థమైందా? రండ్రా. సార్ వీడు పెద్ద గదర్నా కొడుకు సార్. చూసిరా, డైరెక్ట్ గా మీకే వార్నింగ్ ఇచ్చేస్తుండు. మీ వాళ్ళ వల్ల కొంచెమైతే ఆ సాత్వికకి దొరికిపోయే వాళ్ళం. లక్కీగా తను నా మనిషి కాబట్టి ఏదో అలా మేనేజ్ చేయగలిగా. నువ్వు మేనేజ్ చేయగలవని నాకు తెలుసు వరుణ్. బాబాయ్, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నువ్వు చెప్పింది నిజమే వరుణ్. మనం బినామీలను చంపి వాడి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వాడికి తెలిసిందనుకో, వాడు జాగ్రత్త పడతాడు. బాబాయ్, ఇప్పుడు వాడికి తెలియదని మీరనుకుంటున్నారా? వాడు చాలా డేంజర్ క్యాండిడేట్. మనకంటే ముందే ఆలోచిస్తున్నాడు. మన నమ్మకంలోనే అమ్మకం పోయిన వాడున్నట్లున్నాడు. లేదు బాబాయ్, వాడికి వాడి కోసం పనిచేసే మనుషులున్నారు. వాళ్ళెవరో కాస్త సోచాయించాలి. హలో, కొండారెడ్డి పంపించిన వ్యక్తి మీరేనా? ఎస్, కూర్చోండి. దిస్ ఇస్ ప్రతాప్, క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ. నాతో మీ గురించి ఆల్రెడీ కొండారెడ్డి గారు చెప్పారు. ఎస్, దిస్ ఇస్ సాత్విక, న్యూస్ రిపోర్టర్. నెక్స్ట్ మన టార్గెట్ శివారెడ్డికి ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ సైడ్ చేయడం. నెక్స్ట్ మన టార్గెట్ కొండారెడ్డి. వాడికి ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మన వైపు తిప్పుకోవాలి. నాకు నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వు, అందరి పని పడదాం. నువ్వు చెప్పినట్లే కానీ ఏం జరిగినా నేను చూసుకుంటా. ఒక్కొక్క నా కొడుకుని ఇడిచిపెట్టేదేలే. మన గెలుపు కోసం నీ కాకి డ్రెస్ కి ఈ న్యూస్ ఛానల్ ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది. నీ గెలుపు కోసం ఎన్ని గొంతులైనా కోస్తా. ఈసారి నువ్వే గెలవాలి. గెలుస్తావు బాబాయ్. ఇకపై మన టార్గెట్ శివారెడ్డి పతనం. ఇకపై మన టార్గెట్ కొండారెడ్డి పతనం. ఆ!